ఇక్కడ ఎస్సీ వర్గీకరణ చట్టం సుప్రీం గైడ్లైన్స్కు విరుద్ధం అంటూ హైకోర్టులో మాలమహానాడు పిటిషన్ విచారణకు స్వీకరించిన డివిజన్ బెంచ్ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలంటూ ఇంకేంది స్టార్ట్. నేను చెప్పినా కదా ఆ రోజే ఇట్లా జరుగుతుందని. ఎట్లయినా అంతే, ఇద్దరికి న్యాయం చేయడం అనేది అసలు అసాధ్యం. అది ఎక్కడన్నా ఇద్దరు కొట్లాడుతున్నారు అంటే ఏదన్నా ఒక విషయం పైన ఇద్దరికి న్యాయం చేయాలంటే మాత్రం అది అసాధ్యం. అంతో ఇంతో సమన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తావు ప్రభుత్వాలు, కానీ ఇక్కడ చేయలేకపోయినాయి. అందుకే మాలలంతా కూడా ఇక చక్కగా పిటిషన్ వేసిండ్రు, విచారణ స్వీకరించిండ్రట ఇక పిటిషన్ కూడా డివిజన్ బెంచ్. ఇప్పుడు ప్రభుత్వం నుంచి కౌంటర్ వేయాలి. కౌంటర్ వేస్తేనే అంటే మేము ఈ ప్రకారంగానే ఈ 3 కేటగిరీలు తీసుకున్నాము, 3 కేటగిరీలుగా విభజించినాము అని చెప్తే వాళ్ళు మరి కన్విన్స్ అవుతారా కాదా, దానిపైన వాళ్ళు ఏం వాదనలు వినిపిస్తారో అవన్నీ కూడా చూడాలి. సో సుప్రీం ఇచ్చిన గైడ్లైన్స్కే విరుద్ధంగా ఉందని చెప్పి ఈ వర్గీకరణ చట్టం గురించి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలైపోయింది. మరి దీనికి ప్రభుత్వమే యాక్చువల్గా కన్విన్స్ చేయాల్సి ఉండే. ఇప్పుడు మాలలకు ఎక్కువ ఫలాలు అందుతున్నాయని చెప్పి మాదిగలు నష్టపోతున్నారనే ఉద్దేశంతో ఇలా వర్గీకరణను తీసుకొస్తే మరి మాలల్లో కూడా నష్టపోయే వర్గాలు ఉంటే వాళ్ళని ఎవరు సపోర్ట్ చేయాలి అండ్ వాళ్ళకి ఎట్లా మరి ఎంపవర్మెంట్ జరగాలని చెప్పి ఇలా వీళ్ళ ప్రయత్నం ఉంటుంది. సో ఫైనల్గా మరి ఈ గైడ్లైన్స్కి విరుద్ధం అన్నాక ఈ వర్గీకరణను మరి బిల్ అయితే వచ్చేసింది, కానీ మరి ఆచరణలో ఏమన్నా ఇబ్బంది అవుతుందా, ఏమన్నా అప్పటిదాకా వీటిపైన ఈ నోటిఫికేషన్లలో కానీ లేకపోతే ఉద్యోగాల భర్తీలో కానీ మరి ఆపుతారా? ఈ కేటగిరీలుగా విభజించిన తర్వాత యాక్చువల్గా అది ఆచరణలోకి తీసుకురావాలి. కానీ ఇప్పుడు ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది కాబట్టి అది అప్పటిదాకా అది ఆపండి అని చెప్తారా, లేదంటే అది లేకుండానే గతంలో ఎట్లా ఉండనో అదే కంటిన్యూషన్ చేస్తారనేది ఇక్కడ తెలుస్తుంది మనకు ఆ ఆర్గ్యుమెంట్స్ తర్వాత.